హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను కండెన్స్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది 3 ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అంటే మనకు బయట మార్కెట్లో వచ్చేటప్పటికి 250 ఆ రేంజ్లో ఉంది కదండి. మనకి పావు లీటర్కి వచ్చేటప్పటికి కండెన్స్డ్ మిల్క్ మనకు 200 గ్రామ్స్కి వచ్చేటప్పటికి 250 కాస్ట్లో ఉంది. మనం ఇంట్లో చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. అది కూడా ఒక 3 ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే మనం కండెన్స్డ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ముందుగా మనము ఒక బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో లీటర్ పాలు అనేవి నేను ఇందులో యాడ్ చేశానండి. అంటే 2 లోటాలు పోసాను. అంటే లీటర్ పాలు అనేది నేను ఇందులో యాడ్ చేసి బాగా మరగనిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరుగుతూ ఉండాలండి. అంటే మనకి దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం మరిగించుకుంటూ ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. దగ్గరుండి మనం ఇలాగూ అడుగు అంటుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. సైడ్లను కూడా ఏదైతే మనకి సైడ్స్కి వచ్చుతుందో మేగడ అనేది, అది కూడా తీసి మనం మళ్ళీ మిల్క్లో మనకి యాడ్ చేసుకోవాలండి. లేదంటే కనుక సైడ్స్ కూడా మాడిపోతూ ఉంటుంది. అలా మాడుకోకుండా మనం దగ్గరుండి ఇలాగూ ప్రిపేర్ చేసుకోవాలండి. బాగా మరిగించుకోవాలి, చాలా చాలా బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత మనకి హాఫ్ లీటర్ అయిన తర్వాత మనము ఒక 1/2 kg పంచదార అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. షుగరు లీటర్కి 1/2 kg మనకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసుకుని బాగా థిక్నెస్ వచ్చేంత వరకు కూడా మనము ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అంతేను. ఇవి నేను మామూలుగా ప్యాకెట్ పాలు అయితే కాదండి, మనం ఇంటి దగ్గర మాకు గేదె పాలు పోసే వాళ్ళ దగ్గరే నేను ఆ పాలే తీసుకుని ఇలా నేను ప్రిపేర్ చేస్తున్నాను కండెన్స్డ్ మిల్క్ అనేది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేస్తున్నాను ఏంటనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. Through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం మనకి థిక్నెస్ వచ్చేస్తుందండి. అలా థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులో నేను తినే సోడా అంటాం, వంట సోడా అంటాం కదండి, బేకింగ్ పౌడర్ కాదండి, బేకింగ్ సోడా అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయగానే మనకేంటంటే పొంగులాగా వస్తుందండి. ఆ పొంగు మనము కిందకి పొంగిపోకుండా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సిమ్లో పెట్టేసుకోండి, పూర్తిగా సిమ్లో పెట్టుకోండి. ఈ టైంలో సిమ్లో పెట్టుకుని విడిగా మనము తర్వాత కొంచెం ఈ పొంగంతా తగ్గిన తర్వాత మీడియంలో పెట్టుకుని మనము ప్రిపేర్ చేసుకోవచ్చును. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పొంగు ఏదైతే ఉందో మనకి క్రిందకి పొంగిపోతే కనుక మనకి టేస్ట్ అంతా పోతుంది. అందుకోసం అని చెప్పి ఇలా బాగా దగ్గరగా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, ఆ పొంగంతా పోయేంత వరకు కూడాను. We'll ever trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go.
చూస్తున్నారు కదా, కొంచెం కలర్ షేడింగ్ కూడా మనకి థిక్నెస్ వచ్చేటప్పుడు కలర్ షేడింగ్ వచ్చింది. ఇది మనకు ఒక చిన్నగా మనకి అంటుకున్నట్లుగా వస్తే చాలండి, మనకి తీగలాగా రానవసరం లేదా, అంటుకునే విధానంగా వచ్చేంత వరకు కూడా మనం ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొంచెం రావాలి. ఇక్కడ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా చేసుకోండి. థిక్నెస్ వచ్చేస్తే కనుక మనకి తీగలాగా వచ్చేస్తే కనుక తర్వాత కండెన్స్డ్ మిల్క్ అనేవి గట్టిగా ముద్దల్లే అయిపోతుందండి. అలా అవ్వకోకుండా ఊరికే మనకి చేతికి గమ్లాగా అంటుకునే విధానంగా వస్తే సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ అనేవి రెడీ అయిపోయినట్లు ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలా అని చెప్పి మనం పలచగా ఉన్నప్పుడు దించేసుకుంటే ఏంటంటే త్వరగా పాడైపోతుందండి, నిలవలేదు ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా కలర్ కూడా మనము ఏదైతే తినే సోడా వేసి అవన్నీ వేసి మనం మిక్స్ చేసి దగ్గరకు వచ్చిన కొద్దికి మనకు కలర్ అనేది ఇంకొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది ఏంటనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఎటువంటి స్వీట్స్లో అయినా సరే మనం బయటకు వెళ్ళకోకుండా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చును. బయటకు వెళ్ళి తెచ్చుకుంటే కనుక మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటుందండి. ఒక 200 ml 250 ml మనకు వచ్చేటప్పటికి 250 రూపీస్ అలాగుంది. ఇది మనం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చును. చూస్తున్నారు, మధ్యలో ఇలా మాత్రం చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎక్కువ థిక్నెస్ రాకోకుండా మనము ఇది అనేది ఆఫ్ చేసుకోవాలి. మన చేతులకు రెండింటికి కూడా ఇలా గమ్లాగా అంటుకుంటే సరిపోతుంది. అలానే మధ్యలో తీగలాగా వచ్చేంత వరకు మాత్రం ఉంచకండి. చూస్తారా, ఇంకొంచెం డార్క్నెస్ వచ్చింది. ఇలా వచ్చేంత వరకు కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలండి. బయట మార్కెట్లో దొరుకుతాయి కానండి, వాళ్ళు ప్రిజర్వేటివ్స్ నిల్వ ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వేస్తూ ఉంటారు. అలా మనము యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం పిల్లలకు కానీ వాళ్ళకి యూజ్ చేయడం అంత మంచిది కాదు కదండి. ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా మనం ఇందులో యూజ్ చేయడం లేదండి. కానీ ఒక 1 month వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే 3 months వరకు కూడా మనకు నిల్వ ఉంటుందండి. చూసారా, కొంచెం డార్క్ వచ్చేసేసింది, మనకు ప్రిపేర్ అయ్యిందండి. ఇంకా రెడీ అయిపోయినట్లేను. చూస్తున్నారు కదా, కొంచెం అంటుకునేటట్లుగా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇంతే మనం కండెన్స్డ్ మిల్క్ తయారు చేసుకోవడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్. ఇలా కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మనము స్టోర్ చేసుకుంటే మనకు 1 month వరకు కూడా ఇది స్టోర్ అవుతుందండి. ఇంతేనండి వీడియో. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.